హైదరాబాద్లో ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నగర్ ఎస్ఐ కె శేఖర్ రెడ్డిని రాత్రి డ్యూటీలో భాగంగా నేను సాగర్ రింగ్ రోడ్లో డ్యూటీ నిర్వహణలో ఉండగా ఒక స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఈ చింతలకుంట రోడ్లో ఫుట్పాత్ మీద ఒకటి కరెంటు వైరు తెగిపడి ఇద్దరు వ్యక్తులు కాలిపోతారని చెప్పగానే ఆ సమాచారంతో నేను నా సిబ్బంది పెట్రో కారు స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి బాబాయ్ హోటల్ ముందు ఉన్నటువంటి రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ ముందు ఫుట్పాత్ పైన ఆ వైరు తెగి వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళిద్దరు కూడా స్పాట్లోనే కాలిపోయి చనిపోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని ఫైర్ ఇంజిన్ వాళ్ళకు, మా పై అధికారులకు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియజేపరచడం జరిగింది. అందరు అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్ అందరూ కూడా స్పాట్కు రావడం జరిగింది. అక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళిద్దరిని ఎవరైతే చనిపోయి ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్గా భావిస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా గుర్తు తెలియని వాళ్ళుగా ఉన్నారు. అంటే రోడ్ సైడ్ అనే బెగ్గింగ్ చేసే వాళ్ళుగా కనపడుతున్నది. ఏదేమైనా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇద్దరిని ఉస్మానియా హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళ గురించి ఏమైనా సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళని తెలిస్తే లేకపోతే పోలీసు వాళ్ళే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తాము.